తెలంగాణ వెలుగు ప్రస్తుతం మనం లక్డికాపూర్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫుట్పాత్ సంబంధించి వ్యాపారులు ఎన్నో కాలంగా కూడా జీవనం సాగిస్తున్నారు. సో రోడ్ ఎక్స్టెన్స్ లో భాగంగా జిహెచ్ఎంసీ వాళ్ళు అంటే వారిని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అక్రమంగా ఉన్నది కూడా కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎన్ని రోజులకు ఉన్నటువంటి వాళ్ళు సడన్ గా ఈ విధంగా చేస్తే మా బతుకుదేరు ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు, ఏమంటారు? ఇప్పుడు ఇది కాలేజ్ వాళ్ళు ఇచ్చిండ్రు, మాకు కాలేజ్ వాళ్ళు ఇచ్చిండ్రు, కాలేజ్ వాళ్ళు ఇచ్చిండ్రు, గవర్నమెంట్ వాళ్ళు ఎవరు వేయలేదు. మేము లోపల ఉంటే బండ్లు లోపల నుంచి బయటికి వాళ్ళని తీసుకొచ్చింది. ఇక్కడ మాకు ఎన్నేళ్ళు అంటే ఇప్పుడు 60-60 ఏళ్ళు అవుతుంది మేము పెట్టబట్టి. 30 సంవత్సరాల నుంచి లోపల ఉన్నప్పుడు నుంచి అయితే 60 ఏళ్ళు అవుతుంది మాకు లోపల పెట్టినప్పుడు. 60 ఏళ్ళ నుంచి లోపల ఉన్నాము, లోపల నుంచి మళ్ళీ బయటకు వచ్చినాము. మళ్ళీ 30 ఏళ్ళు అవుతుంది బయటకు వచ్చి కూడా మేము. మరి ఇప్పుడు ఏమంటారు? మా కాలేజ్ వాళ్ళు ఇచ్చిండు సార్ మాకు ఫుట్బాల్ మీద అంటే అక్కడ కింద పెట్టద్దు అన్నారు. కింద కూడా పెడతలేము, పైన పెట్టుకుంటున్నాం మేము. మాకు వెనక కాలేజ్ నాలుగు ఇచ్చారు. ముందు మున్సిపాలిటీ జరుడు ఈ ఫుట్పాత్ కాదు, ముందు ఫస్ట్ మార్కెట్ లోపల ఉండే. మాకు లోపల ఉంటే మింటోళ్ళు వచ్చి చూపించారు జరుడు. మింటోళ్ళు వచ్చి ఆర్బీఐ వచ్చి దిగిచ్చేది వీళ్ళు బతకట్లేరు, ఏం లేరు. వీళ్ళకి 6 ఫీట్లు జాగిస్తే వాళ్ళు బతుకుతారు. వేరే పని చేసుకోలేదని వీళ్ళ పేపర్లు ఉన్నాయి, ఐడి కార్డులు అన్నీ ఉన్నాయి. మున్సిపల్ ఆఫీస్ లో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని చట్టబద్ధ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చితే వాళ్ళు మాట్లాడండి. మీరు బతకరు, మీరు దందేసి బతికేటోళ్ళు, మీకు కూలిపాటు రాదు, ఏం రాదు. చిన్నప్పుడు ఇదే దండం మాది. ఇదా ఇది 45 సంవత్సరాలు అవుతుంది. ఇది ఉంది 45 సంవత్సరాలు నడుస్తుంది. నిన్న 45 సంవత్సరాలే. మీకు 10 ఏళ్ళ నుంచి ఇదే దండం మాది. మేము తీయము, ఇంకా తీస్తామేమో. మేము తీయము, గుళ్ళ కొట్టనియము. పాలన కూడా పడలేదు, గుళ్ళ కొట్టనియము. పోతే మరో కాలేజీలతో మాట్లాడుకో అది తీయమంటే మేము తీస్తాము. జిహెచ్ఎంసీ చేస్తారు, జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తారు. అవసరం మీకు అడగాలి. ఫుట్పాత్ కాదు ఇది. ఏమీ లేదు. వాళ్ళు నోటీస్ ఇస్తే మేము ఆన్సర్ చేసుకుంటాం. నోటీస్ ఇస్తే రావద్దని చెప్పారు. మాజిద్ హుసేన్ ఇక్కడ ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ ఇక్కడ వచ్చి మొన్న చెప్పింది కూడా ఇక్కడ వరకు పెట్టుకుని రావద్దంటే లోపలనే పెట్టుకుంటాం. లోపల పెట్టుకున్నా కూడా వాళ్ళు వచ్చి ఇది అసలు ఇది ఫుట్పాత్ కాదు, ఇది కాలేజ్ వాళ్ళు మాకోసం ఇచ్చిన జాగా. ఇది కూడా వాళ్ళు కొడతా అంటున్నారు. అయితే ఇక్కడ ఫుట్పాత్ ఇక్కడ ఉంది, ఇది ఫుట్పాత్ చేయకుండా ఇది కాలేజ్ ఇచ్చిన జాగా వాళ్ళు అక్కడ గోడ కట్టుకొని మాకోసం ఇచ్చారు. ఫస్ట్ గ్రౌండ్ లో ఉండే వాళ్ళకి స్పోర్ట్స్ అప్పుడు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మాకు ఇక్కడ ఇచ్చారు. మీరు ఇక్కడ ఉండండి అని 8 ఫీట్స్ అంతా జాగా ఇచ్చారు. ఇప్పుడు దాని కూడా వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు మాకు ఇత్తపై వేరేది ఏం లేదు ఆప్షన్. సచిపోజింగ్ ఇది గవర్నమెంట్ కాదు సార్, ఇది కాలేజ్ వాళ్ళది. ఉద్యోగాలు వచ్చి తీసేమని ఇది ఇప్పటి నుంచి కాదు, మేము పుట్టక ముందు నుంచి బతుకుదారు ఉంది. అసలు మింటి వాళ్ళు వచ్చారు, వచ్చి నుంచి బతకరని మాకు ఆ జాగాలు ఇచ్చారు. మీరు ఎట్లా కూల్ చేస్తారు? తప్పు కదా. మాకేదైనా చూపించి దారి చూపించి గుల్ల కొట్టండి. అంతవరకు గుల్ల ఇక్కడ వండుకుంటాం. మా మీదకెళ్ళి తీసుకోపండి పయ్యలు, మేము ఇక్కడ వండుకుంటాము. ఇక్కడికెళ్ళి తీసుకోపండి, మా సావుల మీదకెళ్ళి తీసుకోపండి. లేదు సారు, ఇది అన్యాయం, ఘోరం. ఎవరి మాట కాదు ఇది. ఏంటంటే వాళ్ళు 5 గంటలకు పోయి ఏదో ఆకుకూర తెచ్చుకొని అమ్ముకుంటారు. రాత్రి పోయి ఇంట్లో పండుకుంటారు, దాన్ని మూసిగా గోన సంచి మూసి. ఎంత బతకచ్చారు, ఎందుకు నోట్ల మన్ను పోస్తున్నారు. జగన్ తండ్రి రాజశేఖర్ వచ్చిండు, రేషన్ కార్డు ఇచ్చిండు, ఆర్ఐసీ కార్డు ఇచ్చిండు, చంద్రబాబు నాయుడు వచ్చిండు, స్థలం ఇచ్చిండు, అందరికి నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఇందిరాగాంధీ పేరు పలగొడుతున్నాడా? ఒక మాట మనం ఆలోచిస్తాం. ఇందిరాగాంధీ ఎప్పటి నుంచో ఇందిరాగాంధీ ఉంది కదా, ఇట్లా చేసిందా? ఇల్లు కట్టిందా లేదా? బతికేటోళ్ళకి బతికని ఇల్లు కట్టింది, రోడ్డు చూపెట్టింది, జాగా చూపెట్టింది, ఇల్లు కట్టింది. మళ్ళీ ఇట్లా చేస్తాడు రేవంత్ రెడ్డి వచ్చి. ఓ చాలా రోజులు నేనే ముసల్దాన్ని అయితే నా కొడుకులు ఎవ్వరు రాలే, ఈ బతికి ఎవ్వరు రాలే, పిల్లలు కూడా పుట్టలేదు మాకు. ఇంకా అప్పుడు వచ్చినాం ఆ జమాన్లో 7 రూపాయల కూలి. మాకు 7 రూపాయల కూలి మీద బతికినాం మేము. 7 రూపాయల కూలి. కట్టెలు ఎక్కడి నుంచో మోసుకొచ్చి కట్టెలు పోయి పెట్టుకొని బతుకుతారు. ఇప్పుడు ఏముంది రోడ్డు మీద? మా చేత కాదని పిల్లలు కూర్చోబెట్టాం. పిల్లలు మొగుళ్ళే దిక్కులేదు వాళ్ళకు. అది ఎట్లా బతకాలి? పిల్లల పెళ్ళి ఎట్లా చేయాలి? నా బిడ్డలు ఎట్లా చేయాలి? నా పిల్లలు ఎట్లా బతకాలి? 3 రోడ్డు మీద ఉన్నారు నా బిడ్డలు.
చేత కాదు సావు రాదు అని వాళ్ళని కోసం పెట్టాం మేము ఆ? వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ? ఏం చెప్తాం? ఏం చెప్తాము బతుకుతారు ఉంది మేము బతాం నేనే సస్తే బతండి ఎందుకు కులగొడతాడయ్యా ఓన్ సొమ్మ తింటున్నామా మేము ఓన్ సొమ్ము తింటున్నామా మాకేం డబ్బులు వేస్తున్నాడా చెప్పు కేసీఆర్ అన్న పింఛన్ చేసిండు ఏం చేసినాడు ఉన్నది కూలగొడితే మేము ఎట్లా బతకాలి పేదోళ్ళు చెప్పు ఒక మాట మాకేం గవర్నమెంట్ జాబ్ ఉంది అది నేను చెప్పాడు సో మనం చూస్తున్నాము ఇక్కడ దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా మా బతుకు తెరువు కోసం మేము ఇక్కడ ఉంటున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. సో కూలగొట్టద్దని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎప్పటి నుంచి ఉన్నారు ఏంది అని చెప్పేసి కూడా వీళ్ళ మాటలు తెలుసుకుందాం. చెప్పండి అన్న ఏంది మీ సంవత్సరం నుంచి మా షాప్ ఇది. మేము ఎక్కువ కూరగాయలు అమ్మేటోళ్ళం. మేము వేరే జాబ్ ఏం చేయలేము. మనం చదువుతున్నాం, కూరగాయలు అమ్ముతున్నాం. కానీ మాకు ఇల్లుగా తీసేస్తున్నారు. మాకు లాస్ట్ టైం లో ఎమ్మెల్యే గారు వచ్చి సైన్స్ కాలేజీలో జగ ఇది కాలం కాదు. 60 years నుంచి పెట్టుకున్నాం మేము ఇది. ఇప్పుడు సడన్ గా మమ్మల్ని తీయమంటే లాగా మేము తీయం ఇది. ఇప్పుడు అసలు ఎవరు వస్తలేరు. నిన్న నుంచి 10 సారి ఫోన్ చేసిన ఎమ్మెల్యే గారికి ఒక్కసారి వస్తలేరు. ఎవరు ఇవ్వలేరు మాకు. సో ఇక్కడ ఘర్షణ వాతావరణం ఏం చేస్తుంది. సో ఇక్కడ అంటే ప్రస్తుతం చూస్తున్నాం మనం ఇక్కడ కొన్ని కూల్ చేసిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాము. సో జేసీబీలు పెట్టి ఇక్కడ కూల్ చేశారు. దాదాపుగా మేము 30-40 సంవత్సరాలుగా ఇక్కడనే ఉంటున్నాము. సో ఇక్కడ ప్రాణాలయం ఇస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో మా జాగని మాత్రం వదులుకోమని చెప్పేసి కూడా అంటున్నారు. తక్షణం ఎమ్మెల్యే వచ్చి కూడా స్పందించాలని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి డిమాండ్. మరి ఇది కంటిన్యూ చేస్తారా లేకపోతే ప్రజలను అడిగి ఏమైనా మానుకునే ప్రయత్నం చేస్తారా లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేట్ ఏమైనా చూపిస్తారా అనేది చూడాల్సిన విషయం. గ్రౌండ్ రిపోర్ట్ తెలంగాణ వెలుగు రాజు, వీడియో జర్నలిస్ట్ శివతో రాజు. రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు ఇన్ని ఎమ్మెల్యేలు వచ్చారు మాకు ఎవ్వరు ఏం టచ్ చేయలేరు. మా గరీబుల కడుపుల మీద కొడుతున్నారు. మేము ఎట్లా బతకాలి? మా ఇళ్ళలో ఎవరికి జాబులు లేవు, ఏమి లేవు. మాకు ఇది తప్ప వేరే లేదు సార్. మేము అందరం చచ్చిపోతాం ఇవి తీసేస్తే కదా. మేము ఎక్కడ కూడా మాకు దుకాణాలు లేవు, ఏమీ లేవు. మాకు చెప్పలేదు కూడా. చెప్తే కూడా మేము పోం సార్. మా పాలన తీసుకుంటాం కానీ మేము పోలేము. ఎందుకంటే మా బతుకు తెరువే ఇది ఉంది. 2 లక్షల సామాన్లు అది. ఆ డబ్బా మొత్తం మీరు కొట్టేసారు. ఆ కొన నుంచి ఈ కొన దాకా ఇప్పుడు ఇవన్నీ ఉల్లగొట్టలేరు. వాళ్ళు ఏమి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చి ఇవ్వలే. యూనివర్సిటీ ఇచ్చి అక్కడ జరిగిండు. ఇది యూనివర్సిటీ ఇచ్చింది, ఏ గవర్నమెంట్ కాదు. 50 సంవత్సరాల నుంచి ఉంది. ఇది ఒప్పుకోము. ప్రాణాలకు తెగించి పోరాడతాం. ఎక్కడికైతే వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారులు వాళ్ళకి మార్కెట్ ఎన్ని ఇయర్స్ ఉందో వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఈ పర్మిషన్ ఇవ్వాలా, ఇంటిమేషన్ ఇవ్వాలా, నోటీసులు ఇవ్వాలా, ఎట్లా తీస్తారు వాళ్ళు? మాట్లాడండి. మేము రోడ్ల మీద బతుకుతున్నామా సార్? మేము గరీబ్ కిరాయి ఇంట్లో ఎట్లా కట్టుకోలేము? చిన్న సంవత్సరం పాపం తీసుకొని ఇంట్లో ఇప్పుడు వీళ్ళు తీయాలని ఎట్లా తీయాలి? వీళ్ళని ఎందుకు తీయాలి? 50-60 నుంచి పెట్టుకున్న జాగాలిని మేము ఎంత రోడ్ల మీద ఇప్పుడు కాదు. కార్డులు కూడా ఉన్నాయి. మార్కెట్ అందరు కార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎవరికి తెలియదు అసలు మార్కెట్ ఎన్ని ఇయర్స్ ఉందో వాళ్ళకి ఎవరికి నాలెడ్జ్ లేదు అసలు ఎన్ని ఇయర్స్ మార్కెట్ ఉందో. చిన్న ఉన్నప్పుడు గ్రౌండ్ లోంచి మార్కెట్ ఉంది. అయినా కూడా పెట్టకుండా ఏడవాళ్ళ మేము కాంగ్రెస్ ఇచ్చిన ప్రభుత్వం V6 ఛానల్ ఒకటి ఉంది, లక్తూర్ ఛానల్. ఏ గవర్నమెంట్ ఉండడానికి వస్తాది వస్తారు చూడు. ఆయనకి 3 రోజులు ఫోన్ చేస్తున్నాం మేము. వచ్చి ఇక్కడ ప్రజల బాధలు అరుచుకోరని ఉట్టుకున్నప్పుడు వస్తారు. V6 వస్తే కామ్లో అన్ని కొట్టున్నామ్మా. అదొకటి సార్. ఇది నాగేందర్ అన్న గోడ కట్టేటప్పుడు ఇట్లానే గడబడి అయితే మేము అడుగుతున్నాం. బతిమలాడి నాగేందర్ అన్నతో ఇప్పించుకొని మేము పెట్టింది. మాకు లేకుండా చేస్తే ఎక్కడ బతకాలి? గవర్నమెంట్ జాబుల ఉన్నోళ్ళ అప్పులు, పిల్లలు, పెద్దలు ఎట్లా గరీబ్
వాళ్ళకి మూడు పిల్లల జగ మీద బతుంటే ఇంత తగిలిపించి ఎట్లా గరీబోళ్ళకి ఇట్లా తగిలిపించి ఎట్లయితే చెప్పు లే గరీబోళ్ళు పిల్లలు చదివించి బతుకున్నారు, జాబులు లేవు, ముగ్గురు నలుగురు జాబులు లేవు. ఇట్లా చదివించి ఒక్కొక్క రూపాయి జమ చేసి చేస్తున్నాం. సో ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి చర్యలు తక్షణం పేద ప్రజల తరపున కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు.